ఢిల్లీలో ఈరోజు రాజ్యసభ, లోక్సభ ఎంపీలు మొత్తంగా 300 మంది ఎంపీలు పార్లమెంటు దగ్గర నుంచి ఈసీ కార్యాలయం వరకు ర్యాలీగా వెళితే 300 మంది ఎంపీలను చూసి ఈసీ భయపడిపోయింది. పోలీసులను అడ్డం పెట్టి ఎవరిని కూడా అటు రాకుండా విశ్వ ప్రయత్నం చేసింది. అలాగే ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ గారిని అరెస్ట్ చేయడము, ఎంపీలందరినీ అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొనింది ఢిల్లీలో. అయితే ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ గారు మాత్రం ధైర్యంగా బారికేడ్లను దూకి ఎలక్షన్ కమిషన్ ఆఫీసులోకి ప్రవేశించడము ఇక్కడ తీవ్ర ఉద్రిక్తత నిలబడింది. అయితే ఇండియా కూటమికి సంబంధించిన ఎంపీలందరూ ఎలక్షన్ కమిషన్ ఖచ్చితంగా సమాధానం చెప్పి తీరాల్సిందే, ఓటు చోరీకి సంబంధించి సమాధానం ఎక్కడ దాక్కున్నా సరే సమాధానం చెప్పి తీరాల్సిందే అంటూ కథం తొక్కారు రాజ్యసభ, లోక్సభ ఎంపీలందరూ. మరి దీని మీద మాత్రం ఏమీ మాట్లాడలేని స్థితిలోకి వెళ్ళిపోయింది ఎలక్షన్ కమిషన్.